హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భాను. ముద్ద మందారం పువ్వు చూడంగానే చాలా హ్యాపీ అనిపించింది. టెర్రస్ గార్డెన్లో అడుగు పెట్టంగానే ఈ ముద్ద మందారం ఇలా కనిపించింది. ఆనందానికి అవధులు లేవు. చాలా మొగ్గలైతే ఉన్నాయి. యాక్చువల్గా ఇది నేను అంటే కొమ్మను పెట్టాను. ఎరువు కూడా బలమైన ఎరువు ఉంది, అందుకనే అనుకుంటా మొగ్గలు చాలా వస్తున్నాయి. పూలు కూడా బాగా పూస్తుంది. ఈ కాలంలో ఆకులన్నీ ఎల్లోగా కనిపిస్తున్నాయి, అన్నీ ఒడిలిపోతున్నాయి, ఆకులు రాలిపోతున్నాయి, కొమ్మలన్నీ నీరసంగా కనిపిస్తున్నాయి. చాలా దిగులు అనిపించింది నాకు. ఈ ముద్ద మందారం పువ్వును చూడంగానే 1981లో ముద్ద మందారం అనే మూవీ రిలీజ్ అయింది. ఆ మూవీ గుర్తుకొచ్చింది. దాంట్లో పాటలన్నీ వేటూరి గారు రాశారు, బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీలమ్మ గారు పాడారు. ప్రతి పాట హిట్ అండి. గార్లిక్ ప్లాంట్ ఇది. 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను ఇప్పుడే చూడడం అది ఫ్లవరింగ్. 2 ఇయర్స్ బ్యాక్ అయితే చాలా మంచి ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఈ ఆకు కూడా మన ఇలా కట్ చేసి ఆకుని ముక్కు దగ్గర పెట్టుకున్నాం అనుకో, వాసన మాత్రం గార్లిక్ వాసన వస్తుంది. లేత లేత సూర్యకిరణాలు బుద్ధుడి మీద పడుతుండే నా హ్యాపీనెస్ డబల్ అయ్యింది. కిటికీలన్నీ డస్టింగ్ చేద్దామనేసి ఇలా చేయండి అమ్మా అని చెప్పి వాళ్ళకి నేను వంటగదిలోకి వెళ్ళాను. కొంచెం టీ పెట్టుకొని తాగుదాం, టిఫిన్ చేసుకొని తిందామని దోశ వేసుకున్నాను, టీ పెట్టుకున్నాను. తర్వాత మూవీ గురించి ఆలోచిస్తున్నాను అనమాట. ఆ మూవీ ముద్ద మందారం అనే మూవీ దంజాల గారు డైరెక్టరు. చాలా బాగుంటుంది, కామెడీ మూవీ అది. దీంట్లో హీరో వచ్చి ప్రదీప్, హీరోయిన్ వచ్చి పూర్ణిమ. ఆ టైంలో 1981లో నేనైతే ఆ మూవీ చూడలేదు. కొంచెం పెద్దదాన్ని అయిన తర్వాత ఆ మూవీ అయితే చూశాను. 1981 అంటే నేనేదో 7th క్లాస్ చదువుతున్నానేమో. కానీ మూవీ అయితే చాలా హిట్ అయిందండి. హీరో కొత్తగా ఇంట్రడ్యూస్ అయ్యాడు, హీరోయిన్ కూడా కొత్త అమ్మాయే, కానీ చాలా బాగా చేశారు వాళ్ళిద్దరూ. హీరో గొప్పింటి పిల్లవాడు, అమెరికాలో చదువుకొని వస్తాడు. హీరోయిన్ ఏమో దేవాలయం దగ్గర పూలు అమ్ముకొని బ్రతుకుతూ ఉంటుంది. అమ్మాయి చాలా పేదమ్మాయి. వీళ్ళిద్దరి మధ్య పరిచయం పెరుగుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. ప్రేమ కాస్త పెళ్ళి వరకు వెళ్తుంది. సో పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. అదే విషయాన్ని పెద్దవాళ్ళ దగ్గర చెప్తే హీరో తండ్రి అయితే అస్సలు ఒప్పుకోడు. సరే, పెద్దవాళ్ళని ఎదిరించి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని ఎక్కడో ఉంటారు. ఈ లోపల హీరోయిన్ ప్రెగ్నెంట్ అవుతుంది. ఆ విషయాన్ని హ్యాపీ న్యూస్ని అంటే శుభవార్తని వాళ్ళ హీరోయిన్ వాళ్ళ తాతయ్య ఉంటాడనమాట, అతనికి తెలియజేయాలని ఒక లెటర్ రాసి పోస్ట్ చేస్తాడు. చేయంగానే వీళ్ళు ఎక్కడ ఉంటున్నారనే అడ్రస్ అయితే వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. సో హీరో వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, హీరోయిన్ తరపున వాళ్ళ సవతి తమ్ముడు వీళ్ళందరూ వచ్చి వీళ్ళ మీద దాడి చేస్తారు. వీళ్ళు ఎలాగూ మనల్ని బ్రతకనివ్వరు, మనం ఆత్మహత్య చేసుకుందాము అని రెడీ అవుతారు. తర్వాత ఈ పెద్దవాళ్ళల్లోనే కొంచెం మార్పు వచ్చి జ్ఞానోదయం అయ్యి మళ్ళీ వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తారు. అలా సినిమా సుఖాంతం అవుతుంది. సో నా ఫ్లవర్స్ అన్నిటినీ నేను డస్టింగ్ చేసి వడిలిపోయిన పూలన్నీ తీసేసి చక్కగా ఎండలో పెట్టి వాటికి స్నానం చేయించాను. వాటన్నిటిని పలకరించాను, వాటికి సారీ చెప్పాను. ఎందుకంటే నేను ఈ మధ్య వాటి మీద శ్రద్ధ పెట్టలేదు. ఏ పనన్నా చేయండి, శ్రద్ధగా చేస్తే సక్సెస్ అనేది ఉంటుంది. శ్రద్ధగా చేసిన వాళ్ళు, శ్రద్ధగా చదువుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. శ్రద్ధ లేని వాళ్ళు బలహీనులు అవుతారు. సో శ్రద్ధ అనే వర్డ్కి చాలా వాల్యూ ఉంది. నా ప్రొఫెషనల్ వర్క్లోకి వచ్చేసాను. అత్త కోడళ్ళ సమస్యలు చెప్తున్నారు, ఒకరి మీద ఒకరు కంప్లైంట్స్ వినిన తర్వాత అమ్మ అత్త కోడలు ఇద్దరు ఇంత గట్టిగా ఉండాలి, ఇంత మంచి బాండింగ్ ఉండాలని చెప్తున్నాను. మీరు అత్తగారు అయిన తర్వాత మీకు తెలుస్తుందిలే మేడం అని అన్నారు. నిజమేనేమో. సన్సెట్ వీడియో అండి ఇది, నిన్నటిది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మీ భాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఒక లైక్ ఇవ్వండి, వాచ్ చేయండి, షేర్ చేయండి. ఇట్స్ మీ భాను.